మేము ఊకోమని వాళ్ళు మాకు పట్టు వచ్చి ఇక జరుగుతున్న కథ ఇది. ఆఫీసర్ లేడీ వచ్చి మేము దీన్ని ఏం డిస్టర్బ్ చేయము పాడు చేయమని చెప్పినాము. రాత్రి ఎత్తగొట్టే ప్లాన్ లో ఉంది. 12 మంగళవారం రోజు 11-12 గంటల దాకా మేము ఈయన ఉన్నాం. అందరం వండుకున్నాము, ఈయన తిన్నాం, బోనాలు చేసుకున్నాము, వచ్చిన వాళ్ళకి తిండి పెట్టినాము, అన్ని చేసినాం. మేము పోయినాక తెల్లని దాకా దొంగతనంగా వచ్చి గులగొట్టి 2 కోట్లు ఇవ్వాలంటే 2 కోట్లు ఇస్తే మీరు గుడి కట్టుకోరు ఏమన్నా కట్టుకోరు మేము వచ్చి చూస్తాం అలా ఉంది కథ. మేము బోనాలు చేస్తున్నాం ఆ టైంలో చెప్తాం. చౌరస్తాలో హోర్డింగ్లు పెడతారు. ఒక్క దినం గమ్ముందా మీకు? చింపవుతలే నీకు ఆ హోర్డింగ్స్, ఆ రూల్స్ కనిపించవు మీకు. ఏం అన్యాయం అది నిజంగా. రారోటుంది, మీరు కూరబడదట నిలబడదట. మళ్ళీ వాళ్ళకే తెలవాలి. నేను ఇటే నిలబడున్నా, వర్షంలో నడుస్తున్నా, ఇక్కడ నిలబడినా తరుస్తాను. నేను మొదటి ఉండు నిలబడు. గట్టి లేదు అక్కడ, అమ్మోరు తల్లికే గట్టి లేదు. నేను దడిస్తే ఎంత, నేను దడవకుంటే ఎంత. రాక్షస రాజ్యం అయిపోయింది నిజంగా. రాక్షస రాజ్యం ఇది. దేవుళ్ళ గుళ్ళు కులగొట్టి ఏదో ఒక దినం అమ్మోరు తల్లి దిగి నాశనం చేసేస్తుంది అంతా. ఇక పక్క మళ్ళీ ఏం తెలియలేదు. ఇది ఏమడిగండి ఎవడైనా ఏమన్నా దొంగతనంగా ఇల్లు కట్టుకుంటే ఇల్లు కూలగొడుతుండ్రు. వీళ్ళు గుడి కూలగొడుతుండ్రు. నీకు 80 ఏళ్ల క్రితం హైడ్రా ఉందా? ఎడకెచ్చి వస్తుంది హైడ్రా. ఫాతిమా కాలేజ్ కి హైడ్రా రాదు. రాజామి ఫాతిమా కాలేజ్ కి అమ్మోరు తల్లి గుడికి కరెక్ట్ గా హైడ్రా వస్తుంది నీకు. ఎందుకంటే ఇంత పెద్ద భూమి ఉంది కదా, కన్ను పడే వీళ్ళకి, కన్ను పడే భూమి మీద కథ రియల్ ఎస్టేట్ చేయాలా, డబ్బులు సరిపోతలేవు. ఇక పోలీస్కి ఒక ఇండిపెండెంట్ గా మీరు ఒక వాగ్దానం చేసి కాకి బట్టలు వేసుకుంటలేరు. రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేయడానికి వాగ్దానాలు చేసి కాకి బట్టలు వేసుకుంటున్నారు. అది తెలియదయా నిజంగా. ఈ నిమిషం ఇక్కడ కోచి ఇవ్వగలను నేను, అట్లా మనిషిని నేను. కాబట్టి ఒక్కటి అడుగుతున్నా, అంత పాత గుడి నువ్వు నా చేయబట్టుకోవడానికి జాగ ఇవ్వకపోయినా పడకూడదే. బచ్చదు నా ముందు, నా కూతురు వయసు నీకు. నీ జాగలో నేను ఉంటే కదా, ఉన్న పడాన్ని నేను ఉద్యోగం మానేసిపోతుంటే ఏంది. నిజంగా కానీ నేను పోలీస్ అయి ఉంటే ఒక్క రాజకీయ నాయకుడు మాట వినకపోతుంటే ఉద్యోగం తీసేసి వెళ్ళిపోతుంటే నేను. మళ్ళా ఏం కొత్త రోజు దేవుడి దగ్గర బొట్లు పెట్టుకోవడం, వచ్చి కూలగొట్టడం కాకి బట్టాలు వేసుకొని. ఎందుకని ఈ పాటికి దేవుడు నీకు కూడా పరమాత్మను కొలిచి పచ్చి అబద్ధాలు ఆడుతూ ఉంటారురా. అంతరాత్మను అనిచి పూటకో మాట మారుస్తూ ఉంటావురా. కోరికల కోరల్ని సత్యానికే సమాధి కడుతూ ఉంటావురా. అడ్డు తప్పితే నీ శుద్ధులేచెను జనము వద్దురావో మనిషి ఓర్వలేని తనము. ఇలా భగవంతుని కొలుస్తున్నాం అంటున్నారు యావత్ జనాలు. ఇక్కడ ఉన్న కోయిలాగలు, పోలీసు కోయిలాగలు కూడా పట్టుబట్టి ఇవాళ అమ్మవారికి నీడ లేకుండా చేస్తున్నారు అనేది ఇవాళ 100 మంది ఇవాళ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10లో జరుగుతున్న కథ. ఏముంది ఇవాళ ఒక్కసారి మళ్ళీ కామెంట్ వెళ్ళబోదాం.